నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. ఆర్డీఓ రత్న కళ్యాణిని అడ్డుకున్నారు బాధిత గ్రామాల ప్రజలు. ఆర్డీఓ వాహనం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. గ్రామస్తులతో చర్చలు జరిపేందుకు వెళ్లిన ఆర్డీఓను అడ్డుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దిలావర్ హైవేని దిగ్బంధించిన ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితుల ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ధనలక్ష్మి, నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీపై ఈరోజు ఒక్కసారి మెరుపు ధర్నాకు దిగారు. రాస్తా రోకో పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలకు మద్దతు తెలుపుతూ సముందర్పల్లి, రాయ్పూర్ కాలనీ, టెంబూర్ని ఈ మూడు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చారు. మహిళలు, విద్యార్థులు అందరూ కూడా స్కూళ్లకి, షాప్లకి, ఇళ్లకి తాళాలు వేసి ఉదయం నుంచి కూడా హైవే మీద బైఠాయించారు. బైన్సా, నిర్మల్ మధ్య పూర్తి స్థాయిలో రాకపోకలు స్తంభించాయి. భారీ ఎత్తున కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది ప్రస్తుతం స్తంభించింది. సో ఈ నేపథ్యంలో ఆర్డీఓ నిర్మల్ సంబంధించి రత్న కళ్యాణి మాట్లాడడానికి అక్కడికి వెళ్లిన నేపథ్యంలో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు ఆందోళనకారులు. ఆమె వాహనం ముందు కూర్చొని ఆమెతో వాగ్వివాదానికి దిగారు. కొన్ని రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ చాలా రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ గుండంపల్లి, దిలావర్పూర్ సంబంధించిన గ్రామాల ప్రజలు. గత ప్రభుత్వం ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని అనుమతి ఇవ్వడంతో అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. కొంత చెదురుమదురు ఘటనలు కూడా చాలా వరకు గతంలో జరిగాయి. అయినా కూడా కొంత ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల పొలాలకు సంబంధించి పొల్యూషన్ తో పాటు గ్రౌండ్ వాటర్ గానీ, ఎయిర్ పూర్తిగా పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి చాలా కరాఖండిగా ఈ గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామస్తులు చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా సడన్ గా మెరుపు ధర్నా నేపథ్యంలో పెద్ద మొత్తంలో గ్రామాల ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఊర్లలో ఒక్క జనం కూడా లేరు, మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి కూర్చున్న పరిస్థితి. ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఇథనాల్ ఫ్యాక్టరీని తమ గ్రామాల సమీపం నుంచి తరలిస్తామనే హామీ ఇచ్చే వరకు తాము అక్కడి నుంచి లేవమని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిర్మల్, బైన్సా మధ్య కిలోమీటర్ల మేర వాహనాలు ఉండిపోయాయి. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళంతా కూడా రోడ్లపైనే, బస్సుల్లో, కార్లలో, వాహనాల్లో ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో పోలీసులు కూడా చాలా భారీ ఎత్తున మోహరించి ఉన్నారు అక్కడ. సో జిల్లా కలెక్టర్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక స్పష్టమైన హామీ ఇస్తే తమ ధర్నాన్ని విరమిస్తామని చెప్పేసి 4-5 గ్రామాల ప్రజలైతే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.